హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ కొత్త సంవత్సరంలో జనవరి 2024 నుండి డిసెంబర్ 2024 వరకు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి ఎలాంటి ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి, ఏ విధంగా ప్రిపరేషన్ కావాలనేటువంటి విషయాలను తెలియజేయబోతున్నాను. మీకు అందరికీ తెలుసు, ఎడ్యుకేషన్ అకాడమీ గత 8 సంవత్సరములుగా ఆన్లైన్లో, అదేవిధంగా గత 25 సంవత్సరాలుగా ఆఫ్లైన్లో పూర్తి స్థాయిలో అన్ని పరీక్షలకు కోచింగ్ ఇస్తుందన్న విషయం మీకు తెలుసు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ పరీక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో గైడెన్స్, మెంటరింగ్ అండ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. వందలాది మంది విద్యార్థులు వివిధ రకాల ఉద్యోగాలు సాధిస్తున్నారన్న విషయం మీకు తెలుసు. ఈ సంవత్సరం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థులైనా, తెలంగాణకు సంబంధించిన విద్యార్థులైనా వారి వారి నోటిఫికేషన్లకు చాలా ముందస్తుగానే ప్రిపరేషన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వాతావరణం ఉండడం వల్ల అన్ని రకాల నోటిఫికేషన్స్ జారీ అవుతున్నాయి. వీటికి లాంగ్ టర్మ్లో మీరు యొక్క ప్రిపరేషన్ ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారము దాదాపుగా 2024లో 2 లక్షల వరకు మనకి ఉద్యోగాలన్నీ కూడా నోటిఫై చేయడం జరిగింది. ఒక క్యాలెండర్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ క్యాలెండర్ని మనం చూసినట్టయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఫేజ్ల వైజ్గా వారు నోటిఫికేషన్స్ ఇస్తామని మనకు మేనిఫెస్టోలో తెలియజేశారు. మనం ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ అకాడమీలో ఉన్నటువంటి స్పెషలైజేషన్లో ఉన్నటువంటి కోర్సెస్ గమనించినట్టయితే స్టార్టింగ్ నుంచి 2018 నుంచి జూనియర్ పర్సనల్ ఆఫీసర్కి పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ అయ్యే విద్యార్థులు మన యొక్క గైడెన్స్ మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి జరిగిన నోటిఫికేషన్లో, అదేవిధంగా తెలంగాణలో కూడా 2019 నుంచి జరుగుతున్న నోటిఫికేషన్లో మనము ఆన్లైన్లో పూర్తి స్థాయి కోచింగ్ ఇస్తున్నాము. అదేవిధంగా ఎండోమెంట్ ఆఫీసర్స్ అనేటువంటివి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కూడా 59 ఎండోమెంట్ ఆఫీసర్స్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. మనకి ఇది జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి వాటిలో వేకెన్సీస్లో లిస్ట్లో ఉంది ఇది కూడా. అదేవిధంగా లైబ్రరీకి సంబంధించిన పోస్టులు అన్నీ, అది జేఎల్ స్థాయి కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, గురుకుల కావచ్చు, జిల్లా గ్రంథాలయ సంస్థ కావచ్చు, వాటికి కూడా మనము పూర్తి స్థాయిలో కోచింగ్ ఇస్తున్నాము. అదేవిధంగా గ్రూప్ 4కి జనరల్ స్టడీస్, ఏపీ తెలంగాణకు సంబంధించిన జనరల్ స్టడీస్ కూడా మనం పూర్తి స్థాయిలో కోచింగ్ ఇవ్వడము జరుగుతుంది. మనము ముఖ్యంగా ఇక్కడ మీరు తెలంగాణకు సంబంధించిన విద్యార్థులకి జాబ్ క్యాలెండర్ అనేది స్పెసిఫిక్గా ఉంది. ఉదాహరణకు చూసినట్టయితే గ్రూప్ 4కి ఫేజ్ 1 నోటిఫికేషన్ June 1 రిలీజ్ అవుతుంది, ఫేజ్ 2 నోటిఫికేషన్ December 1 రిలీజ్ అవుతుంది అని మనకు క్యాలెండర్లో ఉంది. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి June 1కి ఫేజ్ 1, తర్వాత December 1కి ఫేజ్ 2, అదేవిధంగా జేఎల్డిఎల్ లైబ్రరీన్స్కి ఫేజ్ 1 April 1, ఫేజ్ 2 15th December అని మనకి స్పష్టంగా జాబ్ క్యాలెండర్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా 2024లో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు 1 జనవరి 2024 ఈ రోజు నుంచే మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించండి. మీకు ప్రిపరేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో మేము ఆన్లైన్లో వీడియోస్ మీకు ప్రొవైడ్ చేస్తాము, నోట్స్ ఈబుక్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తాము, టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఖచ్చితంగా గైడెన్స్ కూడా, మెంటరింగ్ కూడా మీకు పూర్తి స్థాయిలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మీరు కనీసంగా ఈ రోజు నుంచి అయినా ఒక మినిమంగా ఒక 6 గంటల నుంచి గరిష్టంగా ఒక 8, 10, 12 గంటల వరకు మీరు ప్రిపరేషన్ షెడ్యూల్ని రూపొందించుకోవాలి. దాదాపు ప్రతి ఎగ్జామ్కు, ఏ ఎగ్జామ్ గమనించినా 2 పేపర్లు అయితే ఉంటున్నాయి. అది జేఎల్ అయినా, ఎఫ్ఎస్ఓ అయినా, జేపీఓ అయినా, లైబ్రరీని అయినా, జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుంది. కాబట్టి ఒక 2 నుంచి 3 గంటలు జనరల్ స్టడీస్కి మీ ప్రిపరేషన్కి టైం అలాట్ చేసుకొని మిగతా ఒక 2 నుంచి 3 గంటలు మీ యొక్క సబ్జెక్ట్ ప్రిపరేషన్కి మీరు కేటాయించుకోండి. ఎందుకంటే తప్పనిసరిగా నోటిఫికేషన్స్ వెనకాల ముందో రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయం మీకు ఎన్నోసార్లు కూడా నేను చెప్తున్నాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 45 రోజుల నుంచి 2 నెలల మీకు సమయం ఉండదు. అంత తక్కువ సమయంలో పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అవ్వడం కష్టమవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించండి. ఇప్పుడు మనకు నోటిఫికేషన్స్ ఫేజెస్ అన్ని చూస్తే దాదాపుగా April 1 తర్వాతనే ఉన్నాయి ఫేజెస్ అన్ని. అంటే ఇప్పటి నుంచి
దాదాపు ఒక 90 డేస్ ఉంది మీకు ప్రిపరేషన్. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చే టైం వరకు ఒక 90 రోజులు అదనంగా సమయం మీకు దొరుకుతుంది. కనీసంగా 6 గంటల నుంచి 8, 10, 12 గంటల వరకు టైం కేటాయించుకోండి. మీ యొక్క వృత్తుల రీత్యా, మీ యొక్క వ్యాపారాల రీత్యా కావచ్చు, మీ యొక్క ఉన్న టైం అవైలబిలిటీ రీత్యా కావచ్చు, కనీసం 6 గంటలు అయితే ఖచ్చితంగా కేటాయించాలి. గరిష్టంగా ఒక 12 గంటల వరకు కేటాయించాలి. ఒక 2 నుంచి 3 గంటలు జనరల్ స్టడీస్కి, 2 నుంచి 3 గంటలు మీ యొక్క సబ్జెక్ట్కి కేటాయించుకోండి. ఈ 90-100 డేస్ని ప్రిపరేషన్ అవ్వండి. మనకు షెడ్యూల్ ప్రకారం కనుక నోటిఫికేషన్స్ వచ్చినట్టయితే అప్పటి నుంచి ఇంకొక 2 నెలల సమయం ఉంటుంది. అప్పటికి మీరు రివిజన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు విజేతల లిస్టులో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ అకాడమీలో ఈ కోర్సెస్ అన్నీ కూడా మనము ఆఫర్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే అకాడమీ నెంబర్ 9533219914కి మీరు వాట్సాప్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ ప్లే స్టోర్లో కానీ లేకపోతే యాపిల్కి సంబంధించిన ఐ స్టోర్లో కానీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్, నోట్స్, టెస్టులు అన్నీ కూడా చూసి మీరు కోర్సులో జాయిన్ అయ్యి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్రారంభించి మీరు ఈ సంవత్సరంలో తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం పొందుతారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.